ఇక ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం సోనాల గ్రామాన్ని బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి సందర్శించారు. ఆలయ కమిటీ చైర్మన్ దక్షిణ మధ్య రైల్వే బోర్డు చైర్మన్ జీవి రమణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ రాములవారి బ్రహ్మోత్సవాలకు ఆయన హాజరయ్యారు. ఆలయ కమిటీ సభ్యులు మంగళహారతులు పట్టుకుని మహిళలు ఘన స్వాగతం పలికారు. అనంతరం భక్తులతో కలిసి రాములవారి రథయాత్రలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆలయానికి చేరుకుని వేద పండితుల సమక్షంలో సీతారాములకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు కంది శ్రీనివాసరెడ్డిని ఘనంగా సన్మానించి రాములవారి చిత్రపటాన్ని ప్రసాదాన్ని అందించారు. ఇంత గొప్ప కార్యక్రమంలో తనను భాగస్వామిని చేసినందుకు ఆలయ కమిటీ వారికి గ్రామస్తులకు కంది శ్రీనివాసరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. మన పిల్లల్ని బాగా చదివిపియండి. పెద్దమ్మ మీతోనైనా గొడ్డు కష్టము ఈ పిల్లలతో అవుతుందా? అప్పుడు వీళ్ళు వర్షంలో కూడా కలతందు పోతుండే కదా, ఏది అబుల్కం కట్టుకొని గోనె సంచులు కట్టుకొని ఈ పిల్లలతో అవుతుందా? మరి కాదంటే ఏం చేయాలా? చదువుకోవాలి, అంతేనా? చదివే మనల్ని కాపాడే మార్గం. ఆడబిడ్డ లగ్గం చేసేందుకు తొందర ఏం లేదు. ఫస్ట్ ఆ బిడ్డను చదివించండి. కాలం ఎప్పుడు ఒకటే తీరు ఉంటుందా? ఇయ్యలున్న పరిస్థితి రేపు ఉంటుందా? కాలం మంచి కాలం వస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నా, ఇది ఆధ్యాత్మిక వాతావరణము. మళ్ళీ సోనాల గ్రామ ప్రజల్ని కలవడానికి తప్పకుండా మళ్ళీ వస్తా, గ్రామ ప్రజల్ని కలుస్తా. నాకైతే ఈ ఆధ్యాత్మిక వాతావరణం చూసి
నిజంగా ఆ సీతారామచంద్ర స్వామి, ఆ దుర్గాదేవి అమ్మవారి అమెరికా నుంచి ఇక్కడికి నన్ను పిలిపించిందని నేను అనుకుంటున్నా. నేను శాశ్వతంగా ఇక్కడే నివాసం ఏర్పరచుకున్నా. ఆదిలాబాద్లో నా క్యాంపు కార్యాలయం తెలుసుకుంటున్నా. ఈ దసరా రోజే దాని ప్రారంభోత్సవం. సొనాల గ్రామ పెద్దలని, గ్రామ ప్రజలని పేరు పేరున ఈ దసరా రోజు నేను ఓపెన్ చేసుకుంటున్నటువంటి ప్రారంభోత్సవం ఆఫీస్కి మిమ్మల్ని అందరినీ పేరు పేరున ఆహ్వానిస్తున్నా.